మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అనూష గారు, మీ హస్బెండ్ పేరు? ఉమేష్. ఏం చేస్తారు ఉమేష్ గారు? డ్రైవింగ్ చేస్తాను. ఓకే, డ్రైవింగ్ చేస్తుంటారు. ఓకే మేడం, మీరు మీ వారికి బాగా సంతోషం వస్తే ఏం చేస్తారు? నేనా మీరే మేడం, నేను కాదు. ఏం చేయను, సైలెంట్గానే ఉంటా. అవునా? అంత సంతోషంలో ఉన్న మీరు ఎలా సైలెంట్గా ఉంటారు? ఆ సంతోషాన్ని ఎలా అయినా ఖరాబ్ చేయాలని ఆలోచించరా? ఉంచు. కవర్ పక్క నుంచి కౌంటర్ వస్తుంది. హగ్గిస్తారంట. ఇస్తాడు. ఇస్తారా? ఓహో, వెరీ గుడ్. సరే, మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీ సార్ ఏం చేస్తారు? ఏం చేయడు, నాకు నచ్చినట్టే ఉంటాడు. అంతేనా? సో ఏది వచ్చినా మీకు నచ్చినట్లే ఉంటారు అంటారు. మేడం, మీకు వచ్చే క్వశ్చన్ సింపుల్గా, అమ్మాయిల ముందు కూడా ధైర్యంగా విజిలేసే అంత ధైర్యం ఎవరుంది చెప్పండి? కుక్కరు కాదు మేడం, కుక్కర్ అందరికి అబ్బాయిల ముందు కూడా వేస్తుంది. చెప్పండి. చెత్తబండి. ఇది మాత్రం నిజమే మేడం, విజిల్ వేసి మరీ పిలుస్తారు. ఆ చెత్తబడి దగ్గర అమ్మాయిలు ఎందుకు ఉంటారు మేడం? అబ్బాయిలు కూడా ఈ రోజుల్లో హస్బెండ్సే చెత్త ఎక్కువ బయటపడేస్తారు. ఏమయ్యా చెత్త బయటపడేసే, ఇదే డైలాగ్ పాపం పొద్దున్న లేవు. కానీ ఇంకా కొంచెం థింక్ డిఫరెంట్. పీటీ సార్ అమ్మాయిల ముందు వేస్తారు. క్లూ ఇవ్వండి మేడం మీరు. క్లూ ఇచ్చేసి ఒక రక్షణ, అంతేగా? కండక్టర్. ఓకే మేడం, కండక్టర్, ట్రాఫిక్ కానిస్టేబుల్, బూర్కా, ఇలా చాలా మంది ఉంటారు. ఓకే మేడం, చాలా స్పాంటేనియస్గా చెప్పారు. చెత్తతనని చెప్పారు చూసారా, అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నాన్న, ఇంకా అమ్మాయిలు సౌండ్ చేయకు, కంఠం కోసేస్తా. విత్ యాక్షన్. సౌండ్ చేయకు, కంఠం. వన్ మోర్ టేక్ ప్లీజ్ మేడం. కమాన్, మంచి ఫామ్లో ఉన్నారు మేడం. కమాన్, నేను కూడా రెడీగా ఉంటా. ఓకేనా? 1 2 3 కమాన్. సౌండ్ చేయకు, కంఠం కోసేస్తా. అబ్బా, ఏమన్నా చెప్పారా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా?